చూడొచ్చు మ్యాప్లో చూస్తే గనక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్లోనే మేజర్గా ఇక్కడ మనం చూస్తే గనక హైదరాబాద్ సెంట్రిక్ గానే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంది. సౌత్ తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా, తర్వాత రంగారెడ్డి జిల్లా, తర్వాత జిహెచ్ఎంసీ ఏరియాలో ప్రధానంగా మనం చూడొచ్చు గ్రీన్ కలర్లో, తర్వాత లైట్ గ్రీన్ కలర్లో, ఈ రెండిట్లో కూడా ఉంది. లైట్ గ్రీన్ అంటే మోడరేట్ రెయిన్ఫాల్ 1.5 to 6 సెంటీమీటర్స్, తర్వాత గ్రీన్ కలర్ అంటే భారీ వర్షం. సో ఆల్రెడీ భారీ వర్షం కురిసింది. ఒకసారి ఎక్కడెక్కడ ఎంత వర్షం కురిసిందో చూద్దాం. షేర్లింగంపల్లిలో గచ్చిబౌలి కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర 12.3, ఇక్కడ మనం చూస్తే కనుక కెమెరామెన్ కొంత జూమ్ కనుక చేస్తే కనుక 12.3 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర మనకు కనిపిస్తుంది. నేను ఇక్కడ కర్సర్ మౌస్ పెట్టిన దగ్గర చూస్తే కనుక కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి దగ్గర రాత్రి 8 గంటల వరకు 12.3 సెంటీమీటర్లు, 6 గంటలకు స్టార్ట్ అయింది, 6:30కు స్టార్ట్ అయింది. సో గంటన్నరలోనే 12.3 సెంటీమీటర్ల వర్షపాతం అంటే గచ్చిబౌలి ఏరియా ఫుల్ ప్యాక్. ఐటీ ఉద్యోగులు ఎవరు కూడా లోపల ఉన్న వాళ్ళు ఐటీ కంపెనీస్ లో ఈ సమయంలో బయటికి రావద్దు. గంటన్నరలో 11 సెంటీమీటర్ల వర్షం అంటే కార్లు కూడా మునిగే పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో కూడా ఐటీ ఉద్యోగులు ఆఫీస్ లో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు. రాత్రి 10 వరకు బయటికి రాకపోవడమే ఉత్తమం. మీరు గూగుల్ మ్యాప్స్ చెక్ చేసుకోండి. ఖైరతాబాద్ లో శ్రీనగర్ కాలనీలో 11 మళ్ళీ మనం చూస్తే కనుక శ్రీనగర్ కాలనీలో 11.3 సెంటీమీటర్ల వర్షపాతం, 111 మిల్లీమీటర్లు అంటే శ్రీనగర్ కాలనీ ఏరియాలో. తర్వాత ఖైరతాబాద్ సెస్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం, మణికొండలో 10.6 సెంటీమీటర్లు, సరూర్ నగర్ జిహెచ్ఎంసీ ఏరియాలో 10.6, యూసఫ్ గూడాలో 10.4 సెంటీమీటర్లు, తర్వాత జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ ఉప్పల్ దగ్గర 9.5 సెంటీమీటర్లు, తర్వాత మహబూబ్ నగర్ లో రాజాపూర్లో 9.4, మహేశ్వరంలో 9.4, సరూర్ నగర్ ఎల్బీ నగర్లో 9.3. సో మనం చూస్తే కనుక జిహెచ్ఎంసీ ఏరియా అంతటా కూడా ఉప్పల్లో, నాగోల్లో 8.5, చౌటుప్పల్లో 8.6, షేక్పేట బంజారా హిల్స్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, బండ్లగూడలో 8. సో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం కామన్ గా అన్ని చోట్ల కూడా నమోదైన పరిస్థితి. మనం రెడ్ జోన్ చూస్తే కనుక చాలా డేంజర్, 12.3, 11, 10, 9 ఈ విధంగా కనిపిస్తోంది. బంజారా హిల్స్ లో, సరూర్ న్యూ నాగోల్లో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కనిపిస్తుంది. బండ్లగూడలో చూస్తే కనుక 8.3, అదేవిధంగా లంగర్ హౌస్ లో 7.9 సెంటీమీటర్లు, వెంకటేశ్వర కాలనీ బంజారా హిల్స్ లో 7.8. ఇవన్నీ కూడా సో 7 అనేది 7 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కామన్ అని చెప్పచ్చు. 7 సెంటీమీటర్లు భారీ వర్షపాతం ఓకే, కామన్ కాదు. 2-3 సెంటీమీటర్లు వర్షపాతం పడితేనే హైదరాబాద్ లో తట్టుకోలేదు. 2-3 సెంటీమీటర్లు ఒక గంటలో పడితేనే తట్టుకోలేదు. కానీ గంటలో 7-8 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఓవర్ఫ్లో అవుతుంది. ఒకసారి విజువల్స్ మనం చూస్తున్నాం మొత్తం. 11 హైటెక్ సిటీలో 12 సెంటీమీటర్ల వర్షపాతం మీకు రోజంతా పడితే ఓకే, రోజంతా పడినా కష్టమే. ఒకసారి ఆ ట్రాఫిక్ చూడండి, అటువైపు చూడండి. 12 సెంటీమీటర్లు హైదరాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో పడితే ఏమైతుందంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఎత్తైన ఏరియాల నుంచి లోతట్టు ఏరియాకు వాటర్ ఒక్కసారి ఫ్లో అయితే ఎట్లా ఆ విధంగా కొట్టుకుపోతారు, మనుషులు కొట్టుకుపోతారు, వాహనాలు కొట్టుకుపోతాయి. ఎస్పెషల్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ వర్షం అంతా కూడా మేజర్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ ఈ ఏరియాలో పడింది. ఇక్కడ ఏంటంటే ఎత్తైన ప్రాంతాల నుంచి వర్షం పడితే ఒక్కసారి లోతట్టు ప్రాంతాలకి ఫుల్ ఫోర్స్ తో వాటర్ వస్తుంది. మన జూబ్లీ హిల్స్ నుంచి యూసఫ్ గూడ కిందికి ఫుల్ ఫోర్స్ తో వాటర్ వస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. సో 6-7 సెంటీమీటర్లు తక్కువేం కాదు. 6-7 సెంటీమీటర్లు ఎంతసేపట్లో పడింది. దీన్ని ఇప్పుడు గంటలో ఇట్లా 10 సెంటీమీటర్ల వర్షం ఒక 20-30 కిలోమీటర్ల రేడియస్ లో పడితే క్లౌడ్ బర్స్ట్ అంటాం. ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ పడితే మొన్న ఏం జరిగిందో చూశారు కదా. అక్కడ కొండలు, కొండ చర్యలు కాబట్టి ఇంకా చాలా డేంజర్, పైనుంచి వచ్చి అదవుతుంది. సో మన దగ్గర కూడా ఏంటంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే నాలాలకు, మ్యాన్ హోల్స్ కు తేడా తెలీదు.
బయటకు వస్తే కనుక వెహికల్లో వచ్చిన వాళ్ళు, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, మ్యాన్ హోల్ ఏదైనా ఓపెన్ ఉందనుకోండి, దానిలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలా డేంజర్. సో మన నాలాల సామర్థ్యం గంటకు 2-3 సెంటీమీటర్లు అంతే. గంటకు ఒక గంటలో 2 సెంటీమీటర్లు పడితే అంతవరకు తట్టుకుంటాయి. 7 సెంటీమీటర్లు పడితే ఎవరేం చేయలేరు. సో ఇప్పుడు హైడ్రా అయినా ఇంకెవరైనా ఏమీ చేయలేని సిచ్యువేషన్. అందుకనే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి సిఎస్ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమని ఆయన ఆదేశించారు. ఇమీడియట్ గా వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి, హైడ్రా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళతో, అధికారులతో పెట్టండి అని చెప్పారు. భారీ వర్షం, మొత్తం వర్షం కూడా మీరు చూస్తే కనుక హైదరాబాద్ సెంట్రిక్ గానే ఎక్కువ వర్షం పడింది. హైదరాబాద్లోనే ఎక్కువ వర్షపాతం ప్రస్తుతం నమోదవుతుంది. సో మనం నెక్స్ట్ 24 అవర్స్ కూడా హైదరాబాద్లో ఒకసారి రెయిన్ అక్యుములేషన్ చూస్తే కనుక హైదరాబాద్ దగ్గరే, హైదరాబాదు, తాండూరు, షాద్నగర్ ఇటువైపు ఉంది. దీని ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే నెక్స్ట్ వారం రోజుల్లో మీరు చూసుకుంటే హైదరాబాద్ చాలా డేంజరస్ జోన్లో ఉంది. ఎస్పెషల్లీ 15 ఆగస్ట్, 14, 15 తేదీల్లో హైదరాబాద్కి ఇవాళ పడ్డది కదా, దీనికి రెట్టింపు వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇంకా వారం రోజుల తర్వాత 15 ఆగస్టు రోజు, ఈ వారం రోజుల్లోనే దాదాపు 450 మిల్లీమీటర్లు అంటే 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ సగటు రెయిన్ఫాల్ 60-70 సెంటీమీటర్లు ఉంటుంది సంవత్సరంలో పడే వర్షం. 15 ఆగస్టు సమయంలో పడబోతుందని వెదర్ మోడల్ చెప్తున్నాయి. ఇది యాక్యురేట్ గా ఇప్పుడు కాదు, మనం ఎగ్జాక్ట్లీ 12-13 తేదీ వచ్చిన తర్వాత చెప్పొచ్చు. సో నెక్స్ట్ వారం రోజులు కూడా హైదరాబాద్ కి ముప్పు ఉంది. ఇప్పుడు పడుతుంది, నెక్స్ట్ వారం రోజులు మనం చూడొచ్చు ఏ కలర్ లో ఉందో చూసారా, బ్లడ్ కలర్ లో, రెడ్ కలర్ లో. నేను హైదరాబాద్ దగ్గర పాయింట్అవుట్ చేస్తే ఎంత వస్తుంది, 444 మిల్లీమీటర్లు అంటే దాదాపు 45 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ వారం 10 రోజుల్లో హైదరాబాద్ లో పడబోతుందని చెప్తోంది. సో హైదరాబాద్ తర్వాత లాతూరు, ఔరంగాబాద్, బీదర్ ఇటువంటి ప్రాంతాల్లో ఉంది. నిజానికి ఇప్పుడు ఒకసారి రెయిన్ఫాల్ మ్యాప్ తీసుకుంటే, యాన్యువల్ రెయిన్ఫాల్ మ్యాప్ లో మనకి ఉత్తర తెలంగాణ